హలో వ్యూవర్స్. నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ కదీర్‌ని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మనకు 2 ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క వాతావరణ పరిస్థితులు ఎలా ఉండే, ఈ 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకు రానున్నటువంటి ఈ ఏడాదిలో అంటే ఆల్మోస్ట్ మనం ఇవాల్టి ఈ వీడియోలో ఆగస్టు 12 తేదీ వీడియోలో ఎలాంటి విషయాల గురించి చర్చించుకోబోతున్నామంటే, ఈ ఏడాది అంటే ఈ సంవత్సరం చివరి దాకా మనకు ఉండబోయే వాతావరణ పరిస్థితులు అంటే సీజనల్‌గా వచ్చే వర్షాల గురించి, అలాగే మనకు కొనసాగుతున్నటువంటి ఎల్ నినో గురించి, అలా విధంగా మనకు ఈ ఏడాది చివర ముఖ్యంగా మనకు నవంబర్, డిసెంబర్‌లో వచ్చే తుఫాన్ల గురించి. సో, మనకు సైక్లోన్స్ అనేవి వస్తున్నాయి. ఆ సైక్లోన్ల గురించి ఇవాల్టి వీడియోలో చర్చించుకుంటాం. అదే విధంగా ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్ నినో గురించి కూడా మాట్లాడుకుంటాం. అదే విధంగా అల్పపీడనాల ఆవర్తనాలనేవి ఎలా ఏర్పడతాయి? ఏ విధంగా పయనిస్తాయి? తుఫాన్లనేవి ఎలా ఏర్పడతాయి? ఏ విధంగా పయనిస్తాయి? తుఫాన్ల ప్రభావం అనేది సుస్పష్టంగా మనకు ఎక్కడ ఉండబోతుంది? అనేటువంటి అంశాల వివరాల గురించి ఇవాల్టి ఈ వీడియోలో చాలా డీటెయిల్‌గా, క్లియర్ కట్‌గా మనం వివరించుకుంటాం. ఎందుకంటే, నేను ఇచ్చేటువంటి సీజనల్ రెయిన్స్ ఆఫ్ వెదర్ ఫోర్‌కాస్ట్ అప్డేట్‌లో అత్యంత ఖచ్చితత్వమైనటువంటి ప్రొడక్షన్‌ని ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, నాకున్నటువంటి వాతావరణ ఫోర్‌కాస్ట్ అప్డేట్స్‌ల యొక్క పరిజ్ఞానం అంటే దానిపై ఉన్నటువంటి అనుభవంతోటి నేనిచ్చే అప్డేట్ అనేది చాలా ఖచ్చితత్వమైనటువంటి అంచనాలతో కూడిన అప్డేట్‌గా ఉంటుంది. ఎందుకంటే గతంలో నేను వీడియోస్ చేసినప్పుడు ఇచ్చినటువంటి అప్డేట్‌ల పరంగా చూస్తే జూన్‌లో ఋతుపవనాలకు భారీ బ్రేక్ పడుతుంది. జూన్‌లో ఋతుపవనాల యొక్క ప్రభావం అనేది తెలుగు రాష్ట్రాలపై అంత స్పష్టంగా ఉండదని చెప్పి అత్యంత ఖచ్చితత్వమైనటువంటి అంచనాతోటి అప్డేట్ ఇవ్వడం అనేది జరిగింది. సో, ఆ పరిస్థితులనేవి ఇప్పుడు పునరావృతం అవుతూ రావడం అనేది జరుగుతూ వస్తుంది. సో, ఇవాళ ఇచ్చేటువంటి ఈ వీడియోలోని అప్డేట్ ఎలాంటిదంటే, రాబోయే తుఫాన్లపై చాలా ఫోకస్‌బుల్‌గా అప్డేట్ అనేది ఇవ్వబోతున్నాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియోని మొదలెడతాను. ఒకసారి మనకు ఈ చార్ట్‌లోని ప్రొడిక్షన్‌లో మనం చూసుకుంటే, ఆగస్టు నెల ఆఖరి దాకా అల్పపీడనాలు ఆవర్తనాలు ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటాయి, ఎక్కడెక్కడ ఏర్పడతాయి అనేది మనం చూద్దాం. ఈ చార్ట్‌లోని ప్రొడిక్షన్‌లో మనం చూసుకుంటే, మనకు అల్పపీడనాల ఆవర్తనాల యొక్క ట్రాకింగ్ అనేది సుస్పష్టంగా ఒడిషా, ఛత్తీస్‌గఢ్ అలాగే ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా, ఆ తర్వాత మనకు మధ్య కోస్తా భాగాల పైకి ఉంటుంది. సో, మనకు ఈ నెల ఆఖరి దాకా అదేవిధంగా సెప్టెంబర్ మొదటి 2 వారాల దాకా మనం చూసుకుంటే ఆవర్తనాలనేవి ఏర్పడతాయి. అంటే అత్యంత తీవ్రమైనటువంటి అల్పపీడనాలు, వాయుగుండాలైతే లేవు. ఒకవేళ ఏర్పడినా మనకు బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవులకి పైభాగం దగ్గర ఇక్కడ ఏర్పడుతున్నట్టుగా చాలా క్లియర్‌గా మనకు కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని మనకు దక్షిణ ఆంధ్ర, రాయలసీమ అలాగే తెలంగాణపై చూస్తే పూర్తిగా ఎల్ నినో యొక్క ఇంపాక్ట్ ప్రభావం అనేది కనిపిస్తూ ఉన్నది. ఇక మనకు కింద చూసుకుంటే శ్రీలంక, ఆ తర్వాత కేరళ పరిసర ప్రాంతాల దగ్గర ఆవర్తనాలు ఏర్పడతాయి. అల్పపీడనపు ప్రభావాలు అనేవి ఇక్కడ ఉంటాయని చెప్పి కనిపిస్తుంది. సో, డెఫినెట్‌లీగా మనం చూసుకుంటే మధ్య భారతం, అలాగే ఉత్తర భారతం, ఆ తర్వాత ఈశాన్య భారతం, ఆ తర్వాత మనకు బంగాళాఖాతం, ఆ తర్వాత కేరళ పరిసర ప్రాంతాల దగ్గర మనకు ఈ నెల చివరి దాకా అలాగే సెప్టెంబర్ మొదటి 2 వారాల దాకా ఆవర్తనాలు ఏర్పడే పరిస్థితులు ఉంటున్నట్టుగా చాలా క్లియర్‌గా కనిపిస్తూ ఉన్నది. ఇక మనకు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ ఈ 2 నెలల్లో ఎలా ఉంటుంది వాతావరణం? సెప్టెంబర్ నెలలో ఏదైనా మార్పొస్తుందా? అల్పపీడనాలు అనేవి వచ్చేందుకు ఛాన్సెస్ అనేవి మన ఆంధ్రప్రదేశ్‌పై అలాగే తెలంగాణపై ఉంటున్నాయా లేదా అని చూద్దాం. ఈ చార్ట్‌లోని ఈ ప్రొడిక్షన్‌లో మీరు అబ్జర్వ్ చేసి గనుక చూసుకుంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో ఎల్ నినో పెరుగుతున్న తీవ్రత అంటే మనకు ఎల్ నినో అనేది పెరగబోతుంది. మనకు అత్యంత ఖచ్చితత్వంతోటి ఎల్ నినో యొక్క ఇంపాక్ట్ ప్రభావం ఎప్పటినుంచి పెరుగుతుంది అనేది మనం ఇక్కడ చూసుకుంటే మనకు సెప్టెంబరు మొదటి వారం తర్వాత నుంచి అంటే రెండో వారం అంటే మాక్సిమమ్‌గా మనం చూసుకుంటే మనకు సెప్టెంబర్ 10వ తారీఖు పైనుంచి మనకు ఎల్ నినో యొక్క తీవ్రత 90% పెరిగేటువంటి ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే మనకు 100కు 100% ఎల్ నినో అనేది మరింత అత్యధికమైన స్థాయికి అంటే పీక్ స్టేజ్‌కి చేరేటువంటి పరిస్థితులనేవి సెప్టెంబర్ రెండో వారం నుంచి అక్టోబర్ మొదటి, రెండో వారం అంటే ఆల్మోస్ట్ ఒక నెల దాకా అంటే మనకు సెప్టెంబర్, అక్టోబర్ ఈ 2 నెలలకి మధ్యస్థంలో మనకు ఎల్ నినో అనేది చాలా బలంగా ఉంటున్నట్టుగా ఈ చార్ట్ ప్రొడిక్షన్‌లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఎల్ నినో యొక్క ఇంపాక్ట్ చాలా బలంగా మనకి ఎక్కడ ఉంటుందని చూసుకుంటే బంగాళాఖాతం నుంచి ఆ తర్వాత మధ్య ఆంధ్ర, ఆ తర్వాత ఉత్తరాంధ్ర, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఆ తర్వాత మనకు కేరళ, కర్ణాటక తీర ప్రాంతాలపై ఉంటుంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో కొంచెం ఎల్ నినో యొక్క ఇంపాక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. సో, ఎల్ నినో యొక్క ఇంపాక్ట్ ఉన్నప్పటికి గూడా మనకు వర్షాలనేవి అడపాదడపాగా పడడం, అంటే పడాల్సినంత ఎక్కువ వర్షాలనేవి పడకుండా కొంచెం తక్కువ స్థాయి వర్షాలుంటాయి. సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో ఎటువంటి బలమైన అల్పపీడనాలు, వాయుగుండాలనేవి బంగాళాఖాతంలో ఏర్పడే ఛాన్సెస్ అనేవి లేవు. చాలా తక్కువగున్నాయి. ఏర్పడిన శ్రీలంక దిగువ భాగ ప్రాంతం, భూమధ్య రేఖ ప్రాంతం దగ్గర మనకు అల్పపీడనాలు, బలమైనటువంటి వాయుగుండాలు ఏర్పడుతున్నట్టుగా ఈ చార్ట్‌లోని ప్రొడిక్షన్‌లో చాలా క్లియర్‌గా మనకు కనిపిస్తూ ఉన్నది.
మన బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడే ఛాన్సెస్ అనేవి లేవు. ఇక మనకు అక్టోబర్, సెప్టెంబర్ నెలల్లో ఎల్‌నినో తీవ్రత పీక్ స్టేజ్‌కి వెళ్ళి బలమైన ఎల్‌నినో అనేది పెరిగి కరువు పరిస్థితి అనేది మరింత తీవ్రం అవుతుంటే, ఆ తర్వాత మనకు అక్టోబర్ నుంచి నవంబర్‌లో ఎలాంటి వాతావరణం ఏర్పడబోతుంది? వర్షాలు ఎలా ఉండబోతున్నాయి? అంటే అక్టోబర్ నెల తర్వాత మనకు నవంబర్ నెల వస్తే ఆల్మోస్ట్ సైక్లోన్స్, వాయుగుండాల తాకిడి పెరుగుతుంది. అది ఎలా ఉంటుందని చూద్దాం. ఈ చార్ట్‌లోని ఈ ప్రొడిక్షన్‌లో చూసుకుంటే నవంబర్‌లో కొనసాగుతున్న భారీ తుఫాన్లు, వర్షాలు, అలాగే వాయుగుండాలు అనేవి చూసుకుంటే మనకు శ్రీలంకపై చాలా క్లియర్‌గా పడతా ఉన్నాయి. అదేవిధంగా తమిళనాడు పైకి అంటే అక్టోబర్ నెల ఎండింగ్ నుంచి చూస్తే మనకు శ్రీలంకకి దిగువ భాగంలో ఉండేటువంటి ఈ సైక్లోన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యి పెరిగి మనకు తమిళనాడుపై దాకా చేరడం అనేది జరుగుతుంది. సో, తమిళనాడుపైకి రావడం అనేది జరుగుతుంది. నవంబర్‌లో మనకు చూస్తే తమిళనాడు, శ్రీలంక మధ్యలో బలమైనటువంటి తుఫాన్లు, వాయుగుండాలు వచ్చేందుకు చాలా బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణ కోస్తా భూభాగం దగ్గరికి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైకి వచ్చేటప్పటికి చూస్తే మనకు బంగాళాఖాతంలో ఏర్పడే బలమైన అల్పపీడన వాయుగుండాలు అనేవి బలంగా ముందుకు సాగుతూ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపానికి వచ్చేటప్పటికి దక్షిణ కోస్తా బెల్ట్‌ని హీట్ చేస్తూ అంటే తాకుతూ మెల్లగా అంటే ఒక 30% హీట్ చేస్తూ మనకు మళ్ళా తమిళనాడు, శ్రీలంక బెల్ట్ పైకి బలంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణాంధ్ర భూభాగం అంటే నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలపై వర్షాలనేవి నవంబర్‌లో ఉండడం అనేది జరుగుతుంది మనకు. సో, నవంబర్‌లో కొంచెం వర్షాలనేవి మనం చూడవచ్చని చెప్పేసి మనకి ఈ చార్ట్‌లోని ప్రొడిక్షన్‌లో కనిపిస్తుంది. ఏదో ఒక బలమైన వాయుగుండ తుఫాన్ వచ్చి డైరెక్ట్‌గా వచ్చి ఆంధ్రప్రదేశ్‌ని హీట్ చేయడం, లేకపోతే మనం మధ్యాంధ్ర పైకి వచ్చి పడడం, అంటే మన ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా భాగాల్లో తీరాన్ని దాటి రాయలసీమ దాకా బలంగా వెళ్ళడం అనేది జరగడం అనేది అసంభవంగా ఈ చార్ట్‌లోని ప్రొడిక్షన్‌లో అంత ఖచ్చితత్వంగా మనకు కనిపించడం లేదు. అవకాశాలు లేనట్టుగా కనిపిస్తుంది. సో, రానున్న రోజుల్లో మరింత దీనిపై మనకు స్పష్టత, క్లారిటీ అనేది వస్తుంది వచ్చే రోజుల్లో. ఇక నవంబర్‌లో అల్పపీడన వాయుగుండాలనేవి బలంగా శ్రీలంక, తమిళనాడుని హిట్ చేస్తున్నాయి. సో, తమిళనాడు, శ్రీలంకలో భారీ స్థాయిలో ఫ్లడ్స్, వరదలు, బలమైనటువంటి వర్షపాతం, అత్యంత తీవ్రమైన స్థాయి వర్షపాతం నమోదవ్వడం అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక డిసెంబర్‌లోకి వస్తే ఎలాంటి వాతావరణం ఉంటుంది? డిసెంబర్‌లో ఏమైనా మార్పొచ్చి ఆంధ్రప్రదేశ్‌పై వర్షాలు వస్తాయా? లేదా? అనేది చూద్దాం. ఈ చార్ట్‌లోని ప్రొడిక్షన్‌లో మనం చూసుకుంటే మనకు డిసెంబర్‌లో కొనసాగుతున్న భారీ తుఫాన్లు, వర్షాలు అంటే డిసెంబర్ నెలలోకి మనం అడుగుపెట్టినప్పటికీ డిసెంబర్‌లో కూడా మనకు బలమైన వర్షాలు, వాయుగుండాల, తుఫాన్ల తాకిడి అనేది శ్రీలంకపై డెఫినెట్‌గా కనిపిస్తుంది. అంటే ఎక్కువగా ఇంపాక్ట్ ప్రభావితం కాబోతున్నటువంటి కంట్రీ ఏదైనా ఉందా అంటే మన భారతదేశానికి దిగువన ఉన్నటువంటి శ్రీలంక. మన భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రం తమిళనాడు, శ్రీలంకకి దగ్గరకున్న స్టేట్. సో, తమిళనాడుకి కూడా మంచి వర్షాలు, తుఫాన్ల గండం, వాయుగుండాల ముప్పు పొంచి ఉన్నట్టుగా చాలా క్లియర్‌గా మనకు ఇక్కడ కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చేటప్పటికి నెల్లూరు జిల్లాపై కొంత ప్రభావం కూడా డిసెంబర్‌లో ఉండే పరిస్థితి అనేది మనకు కనిపిస్తుంది. అంటే కోస్తా భాగపు తీర ప్రాంతం మనకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట, సూళూరుపేట, గూడూరు, అలాగే రాయలసీమలోని మనకు నగరి, సత్యవేడు అంటే మన తమిళనాడు బార్డర్‌కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలపై డిసెంబర్‌లో కొన్ని వర్షాలనేవి ఉండేటువంటి ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మనకు ఉత్తరాంధ్ర, తెలంగాణలో చూసుకుంటే పశ్చిమ అవాంతరాల వర్షాలనేవి పడేటందుకు అంటే ప్రీ మాన్సూన్ తరహా వర్షాలనేవి పడేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతూ ఉండడం అనేది కనిపిస్తూ ఉన్నది మనకు ఇక్కడ చూస్తుంటే. సో, డెఫినెట్‌లీగా చూసుకుంటే ఈ ఏడాది చివరి నెలల్లోకి వచ్చేటప్పటికి మనకు నవంబర్, డిసెంబర్‌లో బలమైన తుఫాన్లు, వాయుగుండాల తాకిడి ఎక్కువగా దక్షిణ భారతంలోని మనకు తమిళనాడుపై ఎక్కువగా ఉండే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఆ తర్వాత శ్రీలంకపై మరింత తీవ్రమైన స్థాయిలో తుఫాన్లు, వాయుగుండాలు విరుచుకుపడేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉంటున్నట్టుగా మనకు క్లియర్‌గా కనిపిస్తూ ఉన్నది. ఈ తుఫాన్లు, వాయుగుండాలనేవి బంగాళాఖాతంలో ఏర్పడి అక్కడి నుంచి ఇవి పయనిస్తూ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపానికి వచ్చేటప్పటికి దిశ మార్చుకుంటూ పూర్తిగా తమిళనాడు పైకి వెళ్ళడం. ఆ తర్వాత తమిళనాడుకి అలాగే శ్రీలంకకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతం దగ్గర నుంచి తీరం దాటడం అనేది చాలా క్లియర్‌గా ఉంటున్నట్టుగా ఈ చార్ట్‌లోని ప్రొడిక్షన్స్ మనకు కనిపిస్తుంది. ఇది ఓవరాల్‌గా మనకు ఈ ఏడాది చివరిలో వచ్చే తుఫాన్లు, వాయుగుండాలకు సంబంధించిన అప్డేట్, ఎల్‌నినో యొక్క తీవ్రతకు సంబంధించిన అప్డేట్. ఎల్‌నినో అనేది మనకు సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి అక్టోబర్ మధ్య తారీఖు 2 వారాల మధ్యలో అంటే సెప్టెంబర్ లాస్ట్ 2 వీక్స్ అలాగే అక్టోబర్ స్టార్టింగ్ 2 వీక్స్‌లలో చాలా బలంగా ఉండబోతున్నట్టుగా చాలా క్లియర్‌గా మనకు మోడల్స్‌లో కనిపిస్తుంది. ఇదండి ఓవరాల్‌గా మనకు 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాబోయేటువంటి రోజుల్లో ఉండేటువంటి వార్తలకు సంబంధించిన అప్డేట్. నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకు షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మీ నెల్లూరు వెదర్
మ్యాన్.